సో ఆల్రెడీ మనం ఫోర్కాస్టింగ్ మెథడ్స్ చూసాం. ఫోర్కాస్టింగ్ మెథడ్స్ లో ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ లో ఏమేమి చూసాం? జడ్జిమెంటల్ మోడల్స్, డెల్ఫీ మోడల్. టైమ్ సిరీస్ మెథడ్స్ లో మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్, సీజనాలిటీ మోడల్స్. క్యాజువల్ మెథడ్స్ లో రిగ్రెషన్ అనాలిసిస్. ఇప్పుడు జడ్జిమెంటల్ మోడల్స్, డెల్ఫీ మెథడ్ చెప్పాను. ఇప్పుడు టైమ్ సిరీస్ మోడల్స్ లో మూవింగ్ యావరేజ్ మోడల్ కొద్దాం టైమ్ సిరీస్ లో. సో టైమ్ సిరీస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ట్రెండ్ కాంపోనెంట్, సీజనల్ కాంపోనెంట్, సైక్లిక్ కాంపోనెంట్, రెగ్యులర్ కాంపోనెంట్. దీన్ని కనుక మనం యూజువల్ గా మనం అంటే ఎడిటివ్ మోడల్లోకి వస్తే కనుక మొత్తం టైం సిరీస్ ఎలా క్లాట్ చేస్తాము? ఎడిట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అన్ని యాడ్ చేస్తాం. అంటే ట్రెండ్, సీజనల్ను, క్యాజువల్ మొత్తం కలిపి యాడ్ చేసి, ఈ ఎల్ అంటే సీజనల్ మోడల్స్ అంటే ఏంటి? ఇవి ఇర్రెగ్యులర్ అండ్ ర్యాండమ్ కాంపోనెంట్కి ఏం చేస్తాం? ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తాం. అదే మల్టిప్లికేషన్ మోడల్లో అయితే మొత్తం కలిపి మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు మీకు టైం సిరీస్ కాంపోనెంట్ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాజువల్ ఏమో డిపెండెంట్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ రెండు ఉంటాయి. డిపెండెంట్ వేరియబుల్స్ మీద ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిపెండ్ అయి ఉంటాయి. అవి క్యాజువల్ మోడల్స్, రైట్? ఇంకా ఫోర్కాస్టింగ్ లోకి వచ్చేసరికి క్వాలిటేటివ్ ఫోర్కాస్టింగ్, క్వాంటిటేటివ్ ఫోర్కాస్టింగ్ అని 2 టైప్స్ ఉన్నాయి. క్వాలిటేటివ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే లిటిల్ ఆర్ నో క్వాంటిఫికేషన్ టేబుల్, అంటే క్వాంటిఫబుల్ టేబుల్. లెట్స్ use institution and opinions, use experts opinions, use sales marketing inputs. క్వాలిటేటివ్ అంటే ఏంటంటే ఒక క్వాంటిఫైడ్ టేబుల్ ఉండదు, తర్వాత ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ మీద ఉంటారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్పుట్స్ మీద ఆధారపడి నడిచేది క్వాలిటేటివ్ ఫోర్కాస్టింగ్. క్వాంటిటేటివ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ డేటా ఎగ్జిస్ట్, ఆబ్జెక్టివ్ డేటా ఎగ్జిస్ట్. అంటే నీకు కావాల్సిన డేటా ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు థియరిటికల్ గా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని క్వాంటిటేటివ్ ఫోర్కాస్టింగ్ అని అంటారు. సో క్వాలిటేటివ్ ఫోర్కాస్టింగ్ లో మెథడ్స్ ఏంటి? సేల్స్ ఫోర్కాస్టింగ్, కంపోజిట్స్, కస్టమర్ మార్కెట్, జ్యూరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, డెల్ఫీ మెథడ్. ఇవన్నీ ఏంటి? క్వాలిటేటివ్ మెథడ్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ క్వాలిటేటివ్ మెథడ్స్ కిందకి వస్తాయి. క్వాంటిటేటివ్ ఫోర్కాస్టింగ్ లో క్వాంటిటేటివ్ డేటా ఎగ్జిస్ట్, ఆబ్జెక్టివ్ డేటా ఎగ్జిస్ట్. అంటే ఏంటి? టైమ్ సిరీస్ మోడల్స్, క్యాజువల్ మెథడ్స్ క్వాంటిటేటివ్ కిందకి వస్తాయి. ఇంతకు ముందు ఫోర్కాస్టింగ్ మెథడ్స్ చెప్పారు కదా మేడం. ఇప్పుడేంటి? ఫోర్కాస్టింగ్ మెథడ్స్ అన్నా, ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అన్నా ఒకటే. ఆల్మోస్ట్ అన్నిట్లో ఒకటే మెథడ్స్ గా ఉంటాయి, కానీ డిఫరెంట్ గా వాటిని సమ్మరైజ్ చేయడం జరిగింది. సో వీటిలో ఫోర్కాస్టింగ్ మెథడ్స్ అంటే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ మెథడ్స్ గా కూడా వీటిని డివైడ్ చేయడం జరిగింది. క్వాలిటేటివ్ ఫోర్కాస్టింగ్ లో ఏంటంటే సేల్ ఫోర్స్ కాంపిటీషన్, కస్టమర్ మార్కెట్, జ్యూరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్, డెల్ఫీ మెథడ్. ఈ మెథడ్స్ అన్ని చెప్పుకుంటా వచ్చేది ఏంటంటే క్వాలిటేటివ్ మెథడ్స్. క్వాంటిటేటివ్ మెథడ్స్ లోకి వచ్చేసరికి టైమ్ సిరీస్, క్యాజువల్ మెథడ్స్. టైమ్ సిరీస్ మెథడ్స్, క్యాజువల్ మెథడ్స్ అంటే ఏంటి? ఈ టైమ్ సిరీస్ మెథడ్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో ట్రెండ్ అనాలిసిస్, ట్రెండ్ అడ్జస్టెడ్, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్, సైకిల్, జీ థియరీ, మల్టిపుల్ థియరీ అని చాలా ఉన్నాయి. క్యాజువల్ మెథడ్స్ లోనే లీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాలిటేటివ్ ప్రోగ్రామింగ్, జెడ్ థియరీ అని ఈ థియరీస్ చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంటాయి. ఈ టైమ్ సిరీస్ లో విత్ నో ట్రెండ్, విత్ ట్రెండ్ 2 రకాలు ఉన్నాయి. అంటే ట్రెండ్ బట్టి ఫాలో అయ్యేది ఏంటి? మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్. జెడ్ థియరీ మల్టిపుల్ క్రైటీరియా అనాలిసిస్ ట్రెండ్ ని బట్టి ఫాలో అవుతాయి. విత్ నో ట్రెండ్ తో సహా, అంటే నో స్టేషనరీ మెథడ్స్. అంటే ట్రెండ్ తో సహా ఫాలో అయ్యేది ఏంటి? ట్రెండ్ అనాలిసిస్, ట్రెండ్ అడ్జస్టెడ్, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్, సైక్లిక్ అండ్ జెడ్ థియరీ, మల్టిపుల్ క్రైటీరియా అనాలిసిస్. ఇవన్నీ ట్రెండ్ తో సహా ఫాలో అయ్యాయి. సో ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ లో 2 రకాలు ఉన్నాయి. క్యాజువల్ మెథడ్స్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే మీకు యాక్చువల్ గా ఇవన్నీ ఏంటి అంటే ప్రాబ్లమెటిక్ సైడ్కి వస్తాయి ఇవన్నీ. సో ఈ రోజు ఫస్ట్ ఈ విత్ నో ట్రెండ్ అంటే టైమ్ సిరీస్ అనాలిసిస్ లో విత్ నో ట్రెండ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ చూద్దాం. సో మూవింగ్ యావరేజ్ మెథడ్ ని చూస్తే టైమ్ సిరీస్ అనాలిసిస్ లో క్వాలిటేటివ్ అంటే క్వాంటిటేటివ్ అప్రోచ్ లో టైమ్ సిరీస్ అనాలిసిస్ లో విత్ నో ట్రెండ్ లో మూవింగ్ యావరేజ్ మెథడ్ చూద్దాం. సో మూవింగ్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి?
ఏ quantitative method ఏంటది a quantitative method of forecasting or smoothing a time series by averaging each successive group. అంటే ఏంటి, టైం సిరీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈచ్ సక్సెసివ్ గ్రూప్ ని యావరేజ్ చేస్తా నువ్వు టైం సిరీస్ ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటావు, మూవింగ్ యావరేజ్ మెథడ్ అన్నమాట. మూవింగ్ యావరేజ్ మెథడ్ అంటే ఇంకొకసారి let me define moving average method. A quantitative method of forecasting or smoothing a time series by averaging each successive group. అంటే నెంబర్ ఆఫ్ సక్సెసివ్ గ్రూప్ అంటే ఏంటి, మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ డేటా వాల్యూలో సంబంధించిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నిటిని సక్సెసివ్ గ్రూప్ కింద తీసుకుంటాం. సో ఏ క్వాంటిటేటివ్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఆర్ స్మూతింగ్ a time series by averaging each successive group, so number of observations of data value. Term moving is used అంటే ఈ moving అనే వర్డ్ ఎందుకు వాడతాం, because it is obtained by summing and averaging the values of given number of periods, each time deleting the oldest value and adding new value. అంటే ఏంటి, ఒకదాన్ని ఓల్డ్ దాన్ని తీసేస్తూ కొత్త దాన్ని యాడ్ చేసుకుంటా, మీ దగ్గర ఉన్నా ఓల్డ్ దాన్ని తీసేసుకుంటూ కొత్త దాన్ని యాడ్ చేసుకుంటా చేసేదాన్ని మూవింగ్ యావరేజ్ మెథడ్ అంటారు. ఇంకొకసారి ఈ స్లైడ్ చూడండి మీరు, రీడ్ ద స్లైడ్ వన్స్. The qualitative method of forecasting or smoothing a time series is by averaging each successive group of data values. Term moving is used because it is obtained by summing and averaging the values of a given value from a given number of periods each time of a given number of period each time deleting the oldest value and adding new value, deleting the oldest value and adding the new value. So for applying this method of moving averages, the period of moving averages has to be selected. ఈ మెథడ్ మనం అప్లై చేయాలి అని అంటే ద పీరియడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అంటే మూవింగ్ యావరేజెస్ యొక్క పీరియడ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దిస్ పీరియడ్ బి 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఆర్ 4 ఇయర్ మూవింగ్ యావరేజెస్ ఎక్సెట్రా. ఆ పీరియడ్ అనేది మనం ఎలా తీసుకుంటాం, 3 ఇయర్స్ కన్నా తీసుకుంటాం, 5 ఇయర్స్ కన్నా తీసుకుంటాం, 4 ఇయర్స్ కన్నా తీసుకుంటాం. సో ఈ మెథడ్ అప్లై చేయాలి అని అంటే కొన్ని మూవింగ్ యావరేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మూవింగ్ యావరేజెస్ యొక్క పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పీరియడ్ మనం 3 ఇయర్స్ కన్నా సెలెక్ట్ చేసుకుంటాం, 4 ఇయర్స్ కన్నా సెలెక్ట్ చేసుకుంటాం, 5 ఇయర్స్ కన్నా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్ మూవింగ్ యావరేజెస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేటా ABCDEF. మొత్తం డేటా ఇచ్చింది ABCDEF కెన్ బి కంప్యూటెడ్ యాజ్ 3 ఇయర్స్ కాబట్టి A+B+C/3. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఏ అనేది మనం తీసేస్తాం, అంటే B+C+ అంటే పాతది తీసేసి మళ్ళీ కొత్తది కలుపుతాం, డీని కలుపుతాం. ఇక్కడికి వచ్చేసరికి బీని తీసేసి మళ్ళీ ఈని కలుపుతాం. అంటే ఏంటి, ఒకటి మూవ్ అయిపోతా ఉంటది, కొత్తది యాడ్ అవుతా ఉంటది. దాన్ని మూవింగ్ అని అంటాం. సో ఇఫ్ ద మూవింగ్ యావరేజ్ ఈజ్ an odd number of values, example 3, there is no problem of centering it. ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే మనం సెంటర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, 1+1 అంటే 3, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, I+3 అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఈవెన్ కనుక అయితే because the moving total of 3 years average will be centered besides the second year and 5 years average will be centered besides the third year. అదే కనుక మనం అంటే 2 కనుక ఆడ్ నెంబర్ కనుక తీసుకుంటే మనం ఏమీ సెంటర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ద మూవింగ్ యావరేజ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, ఎగ్జాంపుల్ 4 ఇయర్స్ మూవింగ్ యావరేజ్, దెన్ ద ఫస్ట్ 4 figures will be placed between the second and third. అంటే కనుక ఒకవేళ కనుక 4 అంటే ఈవెన్ నెంబర్ కనుక అయితే ఫస్ట్ అంటే సెకండ్ థర్డ్ మధ్యలో మనం ప్లేస్ చేయాల్సి వస్తుంది. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ సెంటరింగ్ ఆఫ్ యావరేజెస్. ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ పీరియడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్, ద ట్రెండ్ వాల్యూ ఆర్ అబ్టైన్ ఆఫ్టర్ సెంటరింగ్ ద యావరేజెస్ సెకండ్ వాల్యూ. ట్రెండ్ వాల్యూ ఎట్లా, సెకండ్ వాల్యూని సెంటరింగ్ చేసుకుంటా వస్తే మనం ట్రెండ్ వాల్యూ తీసుకోవచ్చు. అది మేము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత గోల్స్, ఈ మూవింగ్ యావరేజ్ మెథడ్ కి గోల్స్ ఏంటంటే స్మూత్ అవుట్ ద షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్.
షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ స్మూత్ అవుట్ చేస్తూ ఉంటాయి. ఐడెంటిఫై ద లాంగ్ టర్మ్ ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సో గోల్స్ ఆఫ్ ది మూవింగ్ యావరేజెస్, షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ మూవ్ చేస్తూ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. So methods of moving averages. Moving averages lo methods unnai. There are two methods of moving averages. The first method is simplex method and the second method is flexible method. Any methods unnai moving averages lo? Rendu methods unnai. First one simplex method and second one is flexible method. First one is simplex method and second one is flexible method. So objective of the moving averages koste, if the period of moving averages coincides with the period of cycle of fluctuations in the data, such fluctuations are automatically eliminated. కొన్ని కనుక ఒకవేళ కోయిన్సైడ్ అయిపోతే, పీరియడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ కనుక కొన్ని కోయిన్సైడ్ అయిపోతే, అలాంటి ఫ్లక్చువేషన్స్ కనుక డేటాలో వస్తే అవి తీసేస్తా ఉంటాం. ఐఓవి బ్రాంచ్ బుక్ ఉంటున్నాను. The period of moving averages coincides with the period of cyclic fluctuations in the data. Such fluctuations are automatically eliminated. This method is used for determining seasonal, cyclic and irregular variations beside the trend values. Seasonal, cyclic and irregular variations ni denote cheyadaniki ee method ni vaadtam. So limitations of moving average method. Limitations kochesariki no trend values for some year ante trend values konni years ki undav. MA is not represented by mathematical function, nor not helpful in forecasting and predicting, and moving average is not represented by mathematical function. Mathematical function ద్వారా దాన్ని మనం రిప్రజెంట్ చేయం. Not helpful in forecasting and predicting, అంటే forecasting కానీ predicting కానీ అంత బాగా హెల్ప్ఫుల్ అవ్వదు. The selection of period of moving average is a difficult task. ఎన్ని పీరియడ్ అని ఎంత పీరియడ్ కి అనేది సెలెక్ట్ చేసుకోవడం దీంట్లో చాలా పెద్ద టాస్క్. In case of non-linear trend, the values obtained by this method are biased in one of the other direction. అంటే లీనియర్ కాకుండా, అంటే ఒక స్ట్రైట్ లైన్ లో కాకుండా డిఫరెంట్ అంటే మనకి ఇచ్చే డేటాను మనం డిఫరెంట్ ఇయర్స్ కి అలా తీసుకున్నాం అనుకో, తర్వాత మనకి బయాస్డ్ డైరెక్షన్ అనేది రాదు. అది మూవింగ్ యావరేజెస్ కి సంబంధించింది. తర్వాత మూవింగ్ యావరేజెస్ కి ఎగ్జాంపుల్ ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి నాన్న. ఎగ్జాంపుల్, John is a building contractor with a record of total of 24 single family homes constructed over a 6-year period. 24 single family homes constructed over a 6-year period. Provide John with a 3-year moving average graph. John ni oka 3-year moving average graph ki manam create చేయాలి అని అంటే, అతను బిల్డింగ్ కాంట్రాక్టర్ కదా, మొత్తం ఎన్ని ఇయర్స్ చెప్పాడు? 1 2 3 4 5 6 ఇయర్స్ చెప్పాడు. అంటే 1994, 1995, 1996, 1997, 1998, 1999 ఇవి 6 ఇయర్స్ తను ఇచ్చాడు, ప్రాబ్లం లో ఇచ్చాడు. తర్వాత యూనిట్స్, ఈ యూనిట్స్ కూడా ప్రాబ్లం లోనే ఇస్తాడు. 2 5 2 2 7 6 అంటే ఏంటి? నీ క్వశ్చన్ ఇయర్ యూనిట్స్ వరకు నీ క్వశ్చన్ ఇచ్చాడు. నువ్వు దీనికి మూవింగ్ యావరేజ్ కనుక్కోవాలి. ఎక్కడైనా అన్నాడు ప్రొవైడ్ జాన్ విత్ 3-year మూవింగ్ యావరేజ్ గ్రాఫ్ అన్నాడు. 3-year మూవింగ్ యావరేజ్ అన్నాడు కాబట్టి 3 ఇయర్స్ కి తీసుకోవాలి. అంటే ఏంటి? 1 2 3 ఫస్ట్ ఇయర్ ది నువ్వు మూవింగ్ యావరేజ్ నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు, అందుకని ఫస్ట్ ఇయర్ ది నువ్వు క్లోజ్ చేసేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఏంటి? 1995 2 2 అంటే మొత్తం ఎంత అవుతుంది? 5 + 2 + సో ఇక్కడ చూడండి సొల్యూషన్ అనేది చేసింది. మూవింగ్ యావరేజ్ ఎగ్జాంపుల్ 1995 క్వశ్చన్ ఇచ్చాను కదా ఇందాక, ఇదిగోండి 1994, 1995, 1996, 1997, 1998, 1999. సో 1994, 95, 96, 97, 98, 99 రెస్పాన్స్ అంటే యూనిట్స్ ని రెస్పాన్స్ గా తీసుకున్నాడు, మొత్తం తీసుకున్నాడు. మూవింగ్ యావరేజ్ క్యాల్కులేట్ చేసినప్పుడు 1 2 3 2 + 5 + 2 అంటే ఎంత వస్తుంది? 5 6 7 8 9 అంటే 9/3 అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, A + B + C/3 అంటే 3 ఇయర్స్ డేటా కనుక అయితే. సో ఇది 3 ఇయర్ డేటా కదా క్యాల్కులేట్ చేయమంది, కాబట్టి
99 2 + 5 + 2 అంటే మొత్తం ఎంత 9 9/3 అంటే 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం 9/3 ఎంత వచ్చింది 3 సో ఫస్ట్ వన్ డాష్ అంటే ఇంతకు ముందు ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ 3 ఆ నెక్స్ట్ కి వచ్చేసరికి ఏం చేస్తావు నెక్స్ట్ 5 + 2 + 2 అంటే ఏంటి 5 6 7 8 9 9/3 అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా 3 వస్తుంది ఆ నెక్స్ట్ 2 + 2 + 7 3.3 3.67 నెక్స్ట్ 2 + 7 + 6/3 అంటే 5 వస్తుంది తర్వాత 7 + 6 ప్లస్ ఇంకోటి లేదు కదా సో యూ లెఫ్ట్ అంటే ఏంటి ఫస్ట్ ది నీకు లెఫ్ట్ వచ్చింది తర్వాతది నీకు ఏమి ఉండదు సో నో మూవింగ్ యావరేజెస్ ఫర్ 2 ఇయర్స్ అంటే ఏంటి 1994 కి మూవింగ్ యావరేజ్ లేదు 1999 కి లేదు ఇక్కడ గ్రాఫ్ గీసినప్పుడు సేల్స్ అంటే యూనిట్స్ అన్ని ఇటు తీసుకున్నాం వై యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ లో ఇయర్స్ తీసుకున్నాం ఇయర్స్ తీసుకున్నప్పుడు ఎంతెంతో ప్లాట్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఏది హైయెస్ట్ వస్తుంది థర్డ్ ఇయర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అప్పుడు హైయెస్ట్ వస్తుంది సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ బేస్డ్ ఆన్ పీరియడ్ ని బేస్ చేసుకొని మూవింగ్ యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేయడం వెన్ పీరియడ్ ఈజ్ ఆడ్ పీరియడ్ కనుక తీసుకుంటే ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ ద 3-year మూవింగ్ యావరేజ్ ఆఫ్ ఎ డేటా గివెన్ బిలో ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఇయర్స్ ఇచ్చాడు నెక్స్ట్ సేల్స్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చాడు ఒక్కసారి ఇంతకు ముందు ఎలా చేసామో ఒకసారి మళ్ళీ చూడండి 3 years క్యాలిక్యులేట్ చేసుకుంటా వచ్చాం ఇది ఇచ్చిన క్వశ్చన్ ఈ మూవింగ్ యావరేజ్ క్వశ్చన్ లో లేదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు అదే తీసుకొని మూవింగ్ యావరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం తర్వాత ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం గ్రాఫ్ గీసాం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది 3 కి ఎక్కువగా వచ్చింది నెక్స్ట్ when the period is odd number calculate 3-year moving average of the given data డేటాలో ఇయర్స్ ఇచ్చాడు ఇయర్స్ ఇచ్చి సేల్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు సో ఇయర్స్ తీసుకున్నారు సేల్స్ తీసుకున్నారు ఎందుకు 3-year డేటా క్యాలిక్యులేట్ చేసుకోమన్నాడు కాబట్టి 3 + 4 + 8/3 ఎంత ఇవన్నీ వచ్చినాయో లేదో ఒకసారి చూడండి 3 + 4 + 8/3 1.5 15 ఏనా 4 5 6 7 7 14 15 సో 15 వచ్చింది కేవలం యాడ్ చేశాడు అంతే ఈ కాలం లో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి 3-year మూవింగ్ యావరేజ్ ట్రెండ్స్ అంటే ఏంటి 5 అంటే 15/3 5 18/3 6 21/3 7 అంటే ఏంటి బై 3 చేసుకుంటా వచ్చాడు 3-year డేటా కాబట్టి నెక్స్ట్ ఏం చేశాడు ఇయర్స్ కిను సేల్స్ కి గ్రాఫ్ గీసాడు సో MA moving average plotted on the graph fall on a straight line and slightly fluctuations have been smoothed out. The straight line is required trend line. ఈ స్ట్రైట్ లైన్ అంటే ఎన్నైతే మనకు కలుస్తాం మనం స్ట్రైట్ లైన్ గీసామో ఈ ఫ్లక్చువేషన్స్ అనేది దాన్ని రిక్వైర్డ్ ట్రెండ్ లైన్ అని అంటారు సో వన్స్ అగైన్ చూడండి చూసి ఇంకొకసారి మీరు టెక్స్ట్ బుక్ పేపర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి మూవింగ్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది
హలో, నెక్స్ట్ దానికి వచ్చేసరికి సో 1998 మీకు ఇచ్చింది సేల్స్ రాసి మూవింగ్ యావరేజ్ అంటే 3+4+8 15, 4+8+6 18, 8+6+7 21. సో మూవింగ్ యావరేజ్ 3 years కి కనుక్కోమన్నాడు కాబట్టి 15/3 18/3 వచ్చిన వాటిని బై 3 వేస్తే నీకు మూవింగ్ యావరేజెస్ వస్తాయి. ఆ మూవింగ్ యావరేజెస్ కి సేల్స్ వై యాక్సిస్, ఇయర్స్ ఎక్స్ యాక్సిస్ లో వేసుకొని ఆ మూవింగ్ యావరేజ్ నీకు ప్లాట్ తీసుకుంటే ప్లాట్ చేసుకుంటా వస్తే నీకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. దాన్ని ట్రెండ్ లైన్ అంటారు. ఈ ప్లాట్ చేసిన గ్రాఫ్స్ వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్ లైన్, అంటే మీడియం గా లైన్ సెలెక్ట్ చేసుకుని తీసుకుంటా వస్తే దాన్ని ట్రెండ్ లైన్ అంటారు. యాక్చువల్ గా ఏవైతే పైకి కిందకి అంటే పెరుగుతా వస్తుంది ట్రెండ్, తగ్గుతా వస్తుంది దాన్ని యాక్చువల్ లైన్ అని అంటాం. సో దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేటెడ్ ద మూవింగ్ యావరేజెస్ ఫర్ ఏ క్యాలిక్యులేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఫర్ ఏ బెస్ట్ ఆన్ పీరియడ్. బెస్ట్ ఆన్ పీరియడ్ కి క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 4 years ది మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎట్లాగో. ఇప్పుడు దాకా ఏంటి 3 years అంటే ఈవెన్ నెంబర్ చూస్తాం, ఇప్పుడు ఆడ్ నెంబర్ చూస్తాం. నెక్స్ట్ సో ఇయర్ ఇచ్చాడు, యాన్యువల్ సేల్స్ మొత్తం ఇచ్చాడు. యాన్యువల్ సేల్స్ ఇయర్ ఇచ్చిన తర్వాత సో ఇయర్ యాన్యువల్ సేల్స్ అంటే ఇయర్స్ రాసుకున్నారు, యాన్యువల్ సేల్స్ ఇన్ క్రోర్స్ రాసుకున్నారు. తర్వాత 4 year టోటల్ మూవింగ్ యావరేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేశారో చూడండి ఒకసారి. సో 4 years క్యాలిక్యులేట్ చేయాలి. 1 2 3 4 ఇవి 4 క్యాలిక్యులేట్ చేయండి. 4 క్యాలిక్యులేట్ చేస్తే 36 + 43 + 43 + 34 156 వచ్చింది. ఈ 156 4 year మూవింగ్ యావరేజెస్. డివైడెడ్ బై 4 వేయాలి. డివైడెడ్ బై 4 వేస్తే 39 వస్తుంది. సో 36 + 43 + 43 + 34 సేల్స్ మొత్తం 156 డివైడెడ్ బై 4 వేస్తే 39 వస్తుంది. కానీ 4 year ఎక్స్టెండెడ్ అంటే సెంటర్డ్ మూవింగ్ యావరేజ్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ 4 items కలిపితే 164 వస్తుంది. మళ్ళీ 4 కలిపితే 175 వస్తుంది. సెంటర్డ్ తీసుకోవాలి కాబట్టి 39 + 41/2 80 ఇలా తీసుకొని ఆ తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సేల్స్ ట్రెండ్ లైన్, యాక్చువల్ లైన్, సిరీస్ 1 సిరీస్ 2. సో ఇయర్ ఎక్స్ యాక్సిస్, సేల్స్ వై యాక్సిస్ లో పెట్టి క్యాలిక్యులేట్ అంటే మనం గ్రాఫ్ గీస్తే ట్రెండ్ లైన్, యాక్చువల్ లైన్ రెండు వస్తాయి. ఇది కూడా ఒకసారి చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ బేస్డ్ ఆన్ 4 years పీరియడ్. సో టేబుల్ ఒకటి ఫామ్ చేసుకొని రాయండి. రాసిన తర్వాత అది క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఫామ్ చేసుకొని రాస్తే ఆటోమేటిక్ గా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. 3 years ఎలా చేయాలి అంటే ఈవెన్ ఎలా చేయాలి, ఆడ్ ఎలా చేయాలి రెండింటికి. ఇది మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్. These two are moving averages problems. మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఆ తర్వాత గ్రాఫ్ గీయాలి. సో బుక్ పేపర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 5 minutes లో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ స్లైడ్ లో ఉందా లేదా చూడండి. చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇయర్ యాన్యువల్ సేల్స్, యాన్యువల్ సేల్స్ 4 years కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో దిస్ ఇస్ ద ఆన్సర్.
ఆన్సర్ చూడండి ఒకసారి, క్యాల్కులేట్ చేయండి, టేబుల్ వేసి క్యాల్కులేట్ చేయండి. Everyone here? హలో కేటీఆర్, హలో కేటీఆర్. క్లాస్ జరుగుతున్నప్పుడు ఏంద్రా మీ గోల్ రే? క్లాస్ జరిగేటప్పుడు ఏంద్రా మీ గోల? మేడం వచ్చారా మేడం? నా కాడ డబ్బులు రూపాయి బిల్ల, నేను పనికి వెళ్ళావాడిని, మిగిలితున్నాయి. నీకు ₹1,00,00,000 కావాలా? సంవత్సరం ఆగి ఇస్తాం. షరీఫ్ మేడం వచ్చారా రే? ఎందుకు ఇలా చేస్తాడు? కరువు కాలంలో నేనేమో ఇంటికాడ ఉంటున్నా, నా కాడ ఏముంటాయి ఆయన అంతే అంటాడు. రే షరీఫ్ మైక్ ఆఫ్ చేయరా, ప్రాబ్లం చేయరు ముందు.